మండే ఎండల్ని లెక్క చేయకుండా బయటకు వచ్చిన ప్రజలు గంటల తరబడి ఎదురుచూసి ప్రజల సీఎం జేహో అని నినదిస్తున్నారు. అభిమానుల పాటలు, పూలజల్లులు, మండే ఎండలను సైతం లెక్క చేయని అభిమానం. 4వ రోజు మేము సిద్ధం బస్సు యాత్ర సందడిగా సాగింది. జగన్ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, పలకరించేందుకు, సెల్ఫీ దిగేందుకు అడుగడుగునా సకల వర్గాల ప్రజలు పోటెత్తారు. బస్సు యాత్ర దారుల్లో తమ అభిమానాన్ని, ఆనందాన్ని ఘనంగా చాటుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగింది. పత్తికొండలో బస చేసిన ప్రదేశం నుంచి సీఎం జగన్ ఉదయం 9 గంటలకు బయలుదేరారు. రాతన మీదుగా తుగ్గలి చేరుకుని గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం వైఎస్ జగన్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రాతన, తుగ్గలి గ్రామ ప్రజలతో మమేకమై వారి సలహాలు, సూచనలు స్వీకరించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాతన, తుగ్గలి గ్రామాలకు 58 నెలల్లో తామేం చేశామన్నది లెక్కలతో సహా ప్రజలకు వివరించారు వైఎస్ జగన్. ప్రజలకు కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సంక్షేమం అందించామన్నారు. ప్రతి ఇంటికి మంచి చేశారంటూ సీఎం జగన్ పై తుగ్గలి గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా తన తండ్రికి మెరుగైన వైద్యం అందిందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు జనార్దన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారానే తాము, తమ కుటుంబాలు బతికాయని సీఎం వైఎస్ జగన్ కు వివరించారు లబ్ధిదారులు. 2 సంవత్సరాల క్రితం మా నాన్న కిడ్నీలు ఫెయిల్ అయిపోయాను. 2 డయాలసిస్ చేయించుకోవాలని చెప్పి డాక్టర్లు సజెస్ట్ చేశారన్న మమ్మల్ని. సో మేము కర్నూలులో ఒక హాస్పిటల్ని ఎన్నుకోవడం జరిగిందన్న. కానీ అది డబ్బులతో కాదన్న, ఆరోగ్యశ్రీ ద్వారానే చేయించామన్న. మేము మామూలుగా తండ్రి ఇంట్లో చనిపోతే పెద్ద కొడుకే ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తాడని అంటుంటారు. ఆ పెద్ద కొడుకు మీరే అని మేము భావిస్తున్నామన్నా. అనంతరం జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి శివారులో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకున్నారు. అనంతరం పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి మీదుగా సంజీవపురం శివారులో ఏర్పాటు చేసిన బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. రోడ్ షో సాగుతున్నంత దూరం బస్సు ముందు చిన్నారులు కోలాటమాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది బారులు తీరి సీఎం జగన్ పై పూలవర్షం కురిపించారు. ఎండను లెక్క చేయకుండా అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, చిన్నారులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి సీఎం జగన్ పై పూలవర్షం కురిపిస్తూ వైఎస్ఆర్సీపీని గెలిపించేందుకు మేమంతా సిద్ధమంటూ నినదించారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనాలు పలికారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రను చూసేందుకు మహిళలు, చిన్నారులు, అవ్వాతాతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారిని గమనించిన సీఎం వైఎస్ జగన్ బస్సు దిగి ఆప్యాయంగా మాట్లాడారు. మహిళలు, వృద్ధులతో మాట్లాడి పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల పెన్షన్ అందుతుందా అంటూ వృద్ధురాలితో మాట్లాడారు. పెన్షన్లు, పథకాలు అందుతున్నాయని సీఎం వైఎస్ జగన్ కు స్థానిక మహిళలు చెప్పారు. రానున్న రోజుల్లో మీ బిడ్డను గెలిపిస్తే మరింత సంక్షేమం అందిస్తానని హామీ ఇచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో తుగ్గలి వద్ద వైఎస్ జగన్ సమక్షంలో ముమ్మిడివరం జనసేన ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సానబోయిన మల్లికార్జున్ సహా పలువురు జనసేన పార్టీ కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర స్టే పాయింట్ వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, పలువురు కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవునా సీఎం వైఎస్ జగన్ ను చూసేందుకు ప్రజలు భారీగా తరలి రావడంతో బస్సు యాత్ర ఆలస్యంగా సాగింది. గుంతకల్లులో వైఎస్ జగన్ బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం పలికారు. నవ సమాజ స్థాపన చేసి